ఇవాళ ఎపిసోడ్లో కళ్యాణ్ కత్తి లాంటి కంబ్యాక్ ఇచ్చిండు. పులిహోర కలపడమే కాదు, పులి లెక్క వేటాడడం, ఆట ఆడడం కూడా వచ్చు. సోల్జర్ సత్తా చూపిస్తాను చూపించిండు. ఇక దమ్ము శ్రీజ యాజ్ యూజువల్గా దుమ్ములే పిడిచిపెట్టింది. ఫిజికల్ టాస్క్ అంటే తన మార్కు చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కంప్లైంట్స్ మాత్రం ఉండయి. ఇక దివ్య నిఖిత ఆడిందే 2 ఆటలు, అందులో ఉమెన్ కార్డును తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆఖరికి మాస్క్ మ్యాన్ ఎంతటి మర్యాదస్తుడు సార్. ఆయన ఎప్పుడైనా అమ్మాయిల దగ్గరికి పోతాడా, అమ్మాయిల జోలికి పోతాడా? అఫ్కోర్స్ ఆర్గ్యుమెంట్లో మీదికి పోతాడు, కానీ పట్టుకోవడం ముట్టుకోవడం లాంటివి చేస్తాడా? జెంటిల్ మ్యాన్ నేచర్ ఉంటుంది కదా. అటువంటి పర్సన్ టాస్క్లో కూడా ఆమెను పట్టుకోవాలంటే జాగ్రత్తగా పట్టుకుంటుంటే కూడా ఎక్కడ పట్టుకుంటున్నారో చూసి పట్టుకోండి, కొంచెం దూరం జరగండి ఇట్లాంటివి చెప్పడంతో ఆయన చాలా బాధపడి అయ్యో ఏడ తప్పుకోబోతుందని భయమే కాళ్ళకు దండం పెట్టిండు. మీరు ఇవన్నీ ఇప్పుడు చేయకండి అంటుంది. అంతా అయిపోయిన తర్వాత గేమ్ అయిపోయినాక ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా అని చెప్పి చేతులు కట్టుకొని దండం పెడితే నాకు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంది, ఇట్లాంటి చేయకండి అవసరం లేదని అంటుంది. మరి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉన్న పర్సన్ గేమ్లో ఆడుతున్నప్పుడు శ్రీజ అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా చేసిందా? ఏమో మాత్రము ఎక్కడ పడుతున్నావు, ఎక్కడ ముడుతున్నావు, ఉమెన్ కార్డ్ ఎందుకు తీసుకొచ్చింది? వర్స్ట్ గేమ్ ప్లే ఫ్రమ్ దివ్య నిఖిత. ఇలా శిష్యుడు బర్నీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎందుకున్నాడు ఆయనకే తెలియాలి. ఫిజికల్ టాస్క్లో అమ్మాయిలు పంపుతారా, అబ్బాయిలు వస్తారా? మజిల్ పవర్ కావాల్సింది, మజిల్ స్ట్రెంత్ కావాల్సిన టాస్క్లు కదా. ఫస్ట్ టాస్క్లో అమ్మాయిలు ఆడిరు, సెకండ్ టాస్క్లో కూడా అమ్మాయిలు ఆడిరు. అటువంటి టైర్లు కిందేసుడు మీదేసుడు జిమ్ములకు పోయిన ఈ బర్ణన్న లాంటి వాళ్ళకి అవుతుందా, అమ్మాయిలకి అవుతుందా? శ్రీజ లాంటి బక్కపల్సిన పర్సన్కి అవుతుందా? ఆయన పోరాటం చేసిన అమ్మాయిలు, ఆయన అక్కడ చూస్తే అప్పట్లు కొడతాడు.